దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు మనల్ని మరి యొక్క దినం దేవుని వాక్యం వినేదానికి, దేవునితో సహవాసము చేసేదానికి ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి ఎంతగానో మనం కృతజ్ఞత చెల్లించుట అవసరమైనది. ఈ దిన వాగ్దానము కీర్తనలు 85:12. యెహోవా ఉత్తమమైన దాన్ని అనుగ్రహించును. యెహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించును. ద లార్డ్ విల్ గివ్ వాట్ ఈస్ గుడ్. యెహోవా ఉత్తమ పదార్థ దేగా. ఈ దేవుడు ఉత్తమం అంటే అర్థం ఏమిటి? శ్రేష్టమైనవి అని. అయితే ఎప్పుడు కూడా దేవుడు శ్రేష్టమైన వాడు కాబట్టి ఆయన ఉత్తమమైన వాటినే మనకు అనుగ్రహిస్తాడు. దానికి అనుగుణ్యంగా 2-3 వాక్యాలు చెప్తాయి. ఎందుకంటే మీరు కూడా దీని ద్వారా ఇతరులకు వాక్యమును ప్రసంగముగా వాడచ్చు. అయితే 84వ కీర్తనలో 11వ వచనములో యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. అంటే దేవుడు ఎవరైతే యథార్థంగా జీవిస్తారో అనేక మేలును సమకూరుస్తాడు. యథార్థత చాలా అవసరం. ఇంటిలో యథార్థత, సమాజంలో యథార్థత, ఉద్యోగంలో యథార్థత, కుటుంబాల్లో భార్యాభర్తల మధ్య, పిల్లల మధ్య యథార్థత కలిగి ఉండాలి. అది చాలా అవసరమైంది. అయితే యథార్థత చాలా ప్రాముఖ్యం. యాకోబు పత్రికలో 1వ అధ్యాయము 17వ వచనములో శ్రేష్టమైన ప్రతి ఈవంటే ఏమిటి? బహుమానం. దేవుడు ఎన్నో ఈవులు మనకు అనుగ్రహిస్తున్నాడు. అయితే ఈ దినం మనం జీవించడం ఒక ఈవి. అయితే ఈవి సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైన జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. దేవుడు మనకు అనేక మేలు సోదరుడా, ఎన్ని మేలు చేశాడు ఒక్కసారి ఆలోచించు. ఆ మేలును బట్టి దేవునికి కృతజ్ఞత కలిగి జీవించుట ఎంతైనా అవసరం. అయితే ఆయన చేసిన మేలును మర్చిపోకూడదు. కీర్తనకారుడు అన్నాడు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోవద్దని. అంటే మానవ బుద్ధి మర్చిపోయే బుద్ధి. అందుచేత మర్చిపోకుండా దేవునికి కృతజ్ఞత కలిగి జీవించి ఆయన నామాన్ని మహిమపరచుట ఎంతైనా అవసరమైంది. ప్రార్థన చేసుకుందాం. మహిమోన్నతుడా, పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రములు. ఎంతమంది నా ప్రభువా డైలీ బ్రెడ్ చూస్తున్నారు, వింటున్నారు, అటువంటి వాడిని సంధించండి. దేవా, వారికి అనేకమైన మేలు దయచేయమని వేడుకుంటున్నాం. కీడును దూరపరచమని, మీ చిత్తమే సిద్ధింపచేయమని, ఈ దినమంతటిలో మీ హస్తము వారితో ఉంచి నడిపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.